జై భీమ్. అంబేద్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం, సుస్వాగతం. మధ్యయుగాల్లో గ్రామ వ్యవస్థ. నాటి గ్రామ వ్యవస్థలో కరణం, మునసబు, పురోహితుడు, తలారి, బారికాపు, కమ్మరి, కుమ్మరి, సాలి, కంసాలి, వెట్టి ఇత్యాదులు ఉండేవారు. అదద్దా అని ఏదైనా అవసరం వస్తే అప్పిచ్చేవాడు, రోగం వస్తే బాగు చేసే వైద్యుడు, ఎప్పుడు పారే ఏరు, మత కర్మకాండను జరిపించే పురోహితుడు ఉండే ఊర్లోనే ఉండమని సుమతి శతకకారుడైన బద్దెన మంత్రి సలహా ఇచ్చాడు. ఆనాడు గ్రామోద్యోగులకి మాన్యాలు ఇవ్వబడేవి. బటవృత్తి మాన్యాలు, దేవాలయ ఇనాములు కాకతీయుల కాలంలోనే ప్రారంభమయ్యాయి. గ్రామ రక్షణ కోసం 10 మంది వీరభద్రులు ఉండేవారు. గ్రామ భద్రతకు బాధ్యులైన వీరభటుల్ని పై పేరుతో పిలిచినట్లు కనిపిస్తోంది. వీరేగాక మరో 21 మంది తలార్లు కూడా ఉండేవారు. ఈ భటుల్ని వీరముష్టి వారిని పిలిచేవారు. గ్రామ సేవ చేస్తూ వీరు గ్రామ ప్రజల ముష్టిదానంపై జీవించేవారు. వీరే క్రమేణా నేటి వీరముష్టి అనే హీన కులంగా పరిణమించి ఉంటారు. గ్రామాల్లో నేరాలు చేసిన వారిని కొరడాలతో అత్యంత కిరాతకంగా కొట్టేవాడు. చేతులు కాళ్ళు నరకడం లేదా చిరచ్ఛేదన గావించడం నాటి శిక్షలుగా ఉండేవి. ఈ అమానుషమైన శిక్షలు ఏ కులాల వారికి విధించేవారో ప్రత్యేకంగా రాయని అవసరం లేదు. ఆనాడు వడ్డీ వ్యాపారం ఉండేది. చాకలి, మంగలి, మాల, మాదిగ ఇత్యాది కులాల వారిచే వెట్టి చేయించేవాడు. భారతదేశ ఫ్యూడలిజానికి సంబంధించిన స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థలో వర్గ పోరాటం, వివిధ కులాలు, వారి వృత్తులు, బ్రాహ్మణ క్షత్రియ పాలక వర్గాల దోపిడీ, ధర్మము గూర్చి శ్రీ డాంగే 1954 సెప్టెంబర్ న్యూ ఏజ్ మాసపత్రికలో ఇలా రాశాడు. గ్రామ పంచాయతీలో ప్రతి కులానికి, కులాల వారీగా ఉన్న ప్రతి కుటుంబానికి కొంత సాగు భూమి కేటాయింపబడేది. అడవులు, నీటి వనరులు, గడ్డి లభించే ఉమ్మడి భూముల నుండి కూడా ఈ వివిధ కులాలు సౌకర్యాలు అనుభవించేవారు. సాగు భూమి ప్రతి కుటుంబానికి లభించేది. కానీ కొన్ని కులాలు భూమిని కలిగి ఉండడంతో పాటు చేనేత, తోళ్ల పని, పారిశుద్ధ్యం, ఆ విధంగా వ్యవసాయం, చేతి పరిశ్రమల మధ్య సమన్వయం ఉండేది. అయితే ఉత్పత్తిలో పాల్గొనని కులాలు కూడా ఉండేవి. ఉదాహరణకు బ్రాహ్మణ విద్యాబోధ, అర్చన, ఋతు నిర్ణయం, వైదిక కర్మకాండ ఇత్యాది పనులు చేసేవారు. క్షత్రియులు సైనికులుగా రాజుల కొలువులో ఉండేవారు. రెవెన్యూ అధికారులు లెక్కలు రాసేవారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో వీరు వ్యవహరింపబడేవారు. అయితే వీరు చేసే పనికి వేతనాలు ఎక్కడి నుంచి వచ్చేవి? శ్రామిక కులాలు ఉత్పత్తి చేసే సరుకుల నుంచి, అంటే శ్రామిక కులాల అదనపు శ్రమ ఫలితం నుంచి వచ్చేవి. ఈ అర్థంలో వీరు ఫ్యూడల్ శిస్తును గ్రహించే భూస్వాములు. ఈ శిస్తును వీరు భూమిపై గల యాజమాన్య హక్కు వల్ల గ్రహిస్తూ వచ్చారా? లేదు. కానీ ఈ శిస్తుకు మాత్రం వీరు హక్కుదారులు. ఈ అధికారాన్ని ప్రభుత్వం బలప్రయోగం ద్వారా కాపాడుతూ వచ్చింది. ఇతర కులాల వారు ఉత్పత్తిలో వారి వారి స్థానాలకు బంధింపబడి ఉండేవారు. వేరువేరు చేతి వృత్తులకి, వ్యవసాయానికి బంధింపబడి ఉండేవారు. వారు ఉత్పత్తి చేసిన దానిలో ఎంతెంత వాటా ఇతరులకు ఇవ్వాలో కూడా విధింపబడి అమలు జరపబడేది. అలా అమలు జరిపేది ప్రభుత్వమే. ధర్మం అనేది ఇందుకు సాధనం. పరిపాలనా కేంద్రాలలోనూ గ్రామాల్లోనూ ఈ ప్రభుత్వాన్ని
పాలక గ్రూపులకు చెందిన బ్రాహ్మలు క్షత్రియులు నడిపేవారు. ఈ సంబంధాలు వివిధ అంతస్తుల మీద, పరాధీనత మీద ఆధారపడి ఉండేది. అలా ఉన్నప్పుడే ఇతరులు ఉత్పత్తి చేయగలిగేవారు. అలా కష్టపడి ఉండకపోతే శిక్షలు విధింపబడేవి. గ్రామ పంచాయతీకి గల ఈ ప్రత్యేక లక్షణాలు స్పష్టంగా భూస్వామ్య సంబంధాలని తెలియజేస్తాయి. ఈ గ్రామ పంచాయతీలకు పునాది వంశపారంపర్యమైన ఒక రకపు అర్ధబానిస విధానం. అందులో అస్పృశ్యులు, పాలక వర్గాలకు ఊడిగింపజేసే అతి నికృష్టమైన అర్ధబానిసలు. రాజ్య పాలనలో కూడా ఈ సంబంధాలే అమల్లో ఉండేవి. ఉత్పత్తిలో పాల్గొనని బ్రాహ్మణ, క్షత్రియ, పాలక కులాల చేతుల్లో ప్రభుత్వం ఉండేది. రెవెన్యూ అధికారులైన కాయస్థ కులస్తులు అంటే తెలుగుదేశం కరణాలు కూడా ఇందులో భాగస్వాములే. మార్క్సిస్టు, లెనినిస్టు మూల సూత్రాలు, చారిత్రక భౌతికవాదం అనువాదం కంబంపాటి సత్యనారాయణ పేజీ నంబర్ 192 నుండి 194లో వ్రాయబడి ఉంది. విశ్వబ్రాహ్మణ చేతిలోని కరణీకం నియోగి బ్రాహ్మణుల స్వాధీనం. కాకతీయులకు పూర్వం గ్రామాల్లో విశ్వబ్రాహ్మలే అంటే కంసాలులు పన్ను వసూలు చేసేవారు. రాయని భాస్కర మంత్రి అంటే తిక్కన తాత విశ్వబ్రాహ్మణుల్ని ఈ ఉద్యోగంలోంచి తొలగించి బ్రాహ్మణ నియోగుల్ని ఏర్పాటు చేశాడని కొందరు చెబుతున్నారు. కాకతీయులకు పూర్వం కరణం వృత్తి విశ్వబ్రాహ్మణ చేతులలో ఉండేది. విశ్వబ్రాహ్మణులు ప్రారంభంలో జైన మతాన్ని, తర్వాత వీరశైవ మతాన్ని స్వీకరించారు. మతాభినివేశ ఫలితంగా రాజులకు వ్యతిరేకంగా జరిగే కుట్రలలో వీరు ప్రధాన పాత్ర వహిస్తూ ఉండేవారు. గణపతి దేవుని కాలంలో ఒక ప్రధానమైన మార్పు జరిగింది. అంతవరకు ఉన్న విశ్వబ్రాహ్మణులందరినీ కరణీకం వృత్తి నుండి తొలగించి స్వార్థులైన నియోగ బ్రాహ్మణులను ఈ వృత్తిలో స్థిరపరిచారు. అదే వ్యవస్థ ఇప్పటికీ నిలిచి ఉంది. ఆంధ్రదేశంలో 33 వంతులు కరణం వృత్తి బ్రాహ్మణుల చేతిలో ఉన్న విషయం పాఠకులకు విదితమే. ఈ ప్రధాన మార్పుకు గణపతి దేవుని ప్రోత్సహించిన మంత్రి గోపరాజు రామ ప్రధాని అని ఆంధ్రదేశంలోని గ్రామ కవిలలో ఉంది. కవిబ్రహ్మ తిక్కన ప్రోత్సాహంతోనే పరిపాలనలో అత్యంత ప్రధానమైన ఈ మార్పు జరిగిందని మరొక వాదన కూడా ఉంది. ఎవరి ప్రోత్సాహంతో జరిగినప్పటికీ గణపతి దేవుని రాజ్యకాలంలోనే ఈ మార్పు జరిగిందని చరిత్రకారులంతా అంగీకరిస్తున్నారు. ఏటుకూరి బలరామమూర్తి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర పేజీ 111, 112 మధ్యయుగాల్లో రాజుల నిరంకుశాధికారానికి కేవలం ఉపకరణంగా, పగవారికి మరణంగా మారిన ఈ కరణాలు గ్రామ పరిపాలనలో పరమ దుర్మార్గులుగా క్రమేణా రూపుదాల్చారు. దారి డొంకలు లేని ఊళ్ళు, కూడుగుడ్డలు లేని జనులు. నాటి గ్రామీణులు రకరకాల అమ్మవార్లను కొలిచేవారు. ఆనాడు వీరి కోసం ఒక్కో అంటుజాడ్యానికి ఒక్కో దేవత వెలిసింది. రాజులకి, ధనికులకి వైద్యం చేయడానికి ఆయుర్వేదాన్ని చదివిన పండిత బిసగ్వరులుండేవారు. మరి వీరికి రోగం వస్తే పోలేరమ్మే గతి. ఆనాడు గ్రామ సీమాల్లోని జానపదులు ఏకవీరమ్మను, మైలారదేవుని, భైరవుని, వీరభద్రుని, ముసానమ్మని, పల్నాటి వీరుల్ని పూజించి జంతు బలులిచ్చేవారు. రాత్రింబవళ్ళు కష్టించి పండించిన ధాన్యరాశుల్ని ప్రభువులు, పురోహితులు ఎత్తుకుపోగా వీరు మాత్రం కడుపులో కాళ్ళు పెట్టక తమ భయంకర బాధల గాథల్ని జాజిర పాటల రూపంలో పాడుకునేవారు. ఉప్పులేని గంజి తాగితిమయ్యా, చొప్పకట్టలోలే చోలితిమయ్యా, కుక్కి మంచములోన కూలితిమయ్యా, జాజీరి 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 పాప. నాటి గ్రామీణులకు తోలు బొమ్మలాటలు, రంగుల రాట్నాలు, కోలాటలు, కోడి పంద్యాలు ఇత్యాదులు వినోదమిచ్చేవి. చిన్న పిల్లల బొంగరాలు, కర్రాబిల్ల ఆడగా స్త్రీలు పచ్చీసు, వామనగుంటలు ఇత్యాది ఆటలు ఆడుకునేవారు.
వీరశైవులు తమ మత ప్రచారం కోసం గోలకీ మఠాలని నెలకొల్పారు. వీటిలో శైవ సాంప్రదాయక విద్యను సంస్కృత భాషలో నేర్పేవారు. ఇవి నాటి వీరశైవుల గురుకులాలు. తూర్పు చాళుక్య యుగంలో వేద విద్యల కోసం స్థాపించబడ్డ గట్టికా స్థానాల వలె ఈ యుగంలో గోలకీ మఠాలు ఏర్పడ్డాయి. ఈ మఠాల పోషణకై రాజులు గ్రామాల్ని, ధనికుల్ని, భూముల్ని దానం చేసేవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటూ మీ బాలు, అంబేద్కర్ ఆశయ సాధన సమితి. జై భీమ్. బాయ్.